తెలంగాణలో మరోసారి కుండపోత వానలు దంచికొట్టనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు జీహెచ్ఎంసీ పరిధిలోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపైకి నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్పేట్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అందులో ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలతో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సిటీలో ఉన్న లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమైపోయాయి. వాహనదారులు హైదరాబాద్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. తెలంగాణలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమాత్ ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా ఉదయం నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరొక 2 రోజుల పాటు కూడా తెలంగాణలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికీ హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ఆదిలాబాద్తో పాటు ఆసిఫాబాద్, కొమరంభీం, కరీంనగర్, రాజన్న సిరిసిల్లతో పాటు వరంగల్ జిల్లాల్లో కూడా ఇటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉన్న చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు తెలంగాణలో చాలా చోట్ల కూడా మోస్తారు వర్షం పడుతుంది. ఇక దక్షిణ తెలంగాణతో పాటు సెంట్రల్ తెలంగాణ కూడా ఉదయం నుంచి కూడా మోస్తారు నుంచి భారీ వర్షం అయితే పడుతుంది. ఇక మరికొన్ని జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే అల్పపీడనం కూడా కొంత బలపడుతున్న నేపథ్యంలో కూడా తెలంగాణ మీద కొంత భారీ వర్షాలు పడే అవకాశం తెలుస్తుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కూడా ఉదయం నుంచి ఎడతెరిపి వర్షం పడడంతో కొంత చాలా చోట్ల కూడా వాగులు వంగిపుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ జీహెచ్ఎంసీ లిమిట్స్ చూసుకున్నా కూడా ఉదయం నుంచి మోస్తారు వర్షం అయితే పడుతుంది. సాయంత్రం వరకు వర్షం పడే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇక కొన్ని జిల్లాలకు సంబంధించి ఎక్కడైతే ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. కాబట్టి అక్కడ మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న హెచ్చరికలు జారీ చేసి, ఎందుకంటే గడిచిన కొద్ది రోజుల క్రితం తెలంగాణతో పాటు ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడిన నేపథ్యంలో అక్కడ కొంత ప్రజలు ఇబ్బంది పడిన నేపథ్యంలో కూడా మరొక 2 నుంచి 3 రోజుల పాటు తెలంగాణకి వాన ముసురు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు ఈ రోజు రాత్రి వరకు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇంకా ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి పరిసర ప్రాంతాలైతే ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపి వర్షం కారణంగా వాగులు వంకలు పొంగిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయినట్టుగా మనకే తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి 10 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరొక 2 నుంచి 3 రోజుల పాటు కూడా అలర్ట్ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో కూడా ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ మాన్సూన్ టీం కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉదయం 8 గంటల నుంచి కూడా మోస్తారు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఏదైనా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుకున్నా కూడా వెంటనే సంబంధించిన మాన్సూన్ టీమ్స్ కూడా అక్కడికి వెళ్ళి వాటర్ని క్లియర్ చేసేందుకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక వీటితో పాటు మరొక 2 రోజుల పాటు ఇటు ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉదయం నుంచి ఇటు హైదరాబాద్లో కూడా మోస్తారు నుంచి వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా ప్రజలంతా కొంత అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సుమా, థ్యాంక్ యూ కిరణ్.